of all. So welcome to Teachment andarki. So India lone one of the correct వస్తున్నాయి యాక్చువల్గా. Fourteen members. Just 2 minutes లో స్టార్ట్. ముఖ్యమైన టాపిక్ అండి, కమిషన్స్ ఇన్ ఇండియా. పీడిఎఫ్ రావట్లేదు ఎవరికి? క్లాస్ అయిపోయిందండి, అవ్వట్లేదా? స్టడీ మెటీరియల్ అప్డేట్ అవ్వట్లేదా? అప్డేట్ అవ్వకుండా చెప్పండి, నేను పెట్టేస్తాను. ఓకే, నేను అప్డేట్ చేస్తాను. నేను ఎస్ఐకి ఎక్కడ అండి? ఏపీయా? ఓకే, నేను అప్డేట్ చేస్తాను మనోజ్. వినొచ్చు. సేమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీరు ఏదైతే ఏ రోజు దేనిపైన లాగిన్ అయ్యారో. సో టీఎస్లో లేదండి, టీఎస్లో లేదు, నెగిటివ్ మార్క్స్ లేవు. ఓకే, నెగిటివ్ మార్క్స్ ఏమి కూడా లేవు. సో ఏపీలో కూడా తీసేస్తారు ఆల్మోస్ట్. ప్రిలిమ్స్ ఉంటుంది. ఓకే, ప్రిలిమ్స్ ఉంటుందండి. యా, ప్రిలిమ్స్ ఉంటుంది. లేదు, ప్రిలిమ్స్ లో కూడా లేదు. ప్రిలిమ్స్ లో లేదు, నెగిటివ్ మార్కింగ్. మెయిన్స్ లో కూడా లేదు. ఓకే, సేమ్ ఎలా ఉందో ఉంటుంది. దాంట్లో ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు ఇంకా. ఓకే, ఎలాంటి చేంజెస్ చేయలేదు, రాలేదు కూడా. పెండింగ్. ఓకే, ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, పెండింగ్ అని ఉందా? రిక్వెస్ట్ పంపితే పెండింగ్ అని ఉందా అండి? ఓకే, నేను యాడ్ చేస్తానులేండి. ఓకే, కొంచెం చాలా మంది వెయిటింగ్. చేద్దాం. ఫ్రెండ్స్, ఏంటంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి సో కమిటీలు అయితే చూద్దామండి. కమిషన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మధ్యలో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఓకే, రైట్. ముందుగా చూసినట్లయితే మనము మహిళా కమిషన్ ఏంటండి? సో ఫస్ట్ ఏంటి? జాతీయ మానవ హక్కుల కమిషన్. మహిళా కమిషన్ కూడా వస్తుంది. ఫస్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్. మరి జాతీయ మానవ హక్కుల కమిషన్ సో ఇదొక చట్టబద్ధమైనటువంటి సంస్థగా చెప్పుకోవచ్చు. ఓకేనా అండి? ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు, గమనించాలి అందరూ కూడా.
రాజ్యాంగంలో ఎక్కడ కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి మెన్షన్ చేయబడలేదు. ఓకేనా, కాబట్టి చట్టబద్ధమైనటువంటి సంస్థగా చెప్పుకోవచ్చు. మరి మానవ పరిహారము 1900 అక్టోబర్ 12న ఎప్పుడండి? అక్టోబర్ జాతీయ కమిషన్ అనేది ఏర్పాటు 1990 మానవ ప్రకారం 93 అక్టోబర్ 12న దీన్నైతే ఏర్పాటు చేశారు. మరి 2006వ సంవత్సరం ప్రధాన కార్యాలయం మనకైతే తెలుస్తుంది. ఇక్కడ ఉందండి దీని యొక్క ప్రధాన కార్యాలయం. ఇక్కడ ఉంది న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అయితే దీని యొక్క ఓకే, ఇది ఒక బహుళ సభ్య సంస్థ అండి. బహుళ సభ్య సంస్థ ఉంటారు, 4 సభ్యులు ఉంటారు. ఓకే, ఇది బహుళ సభ్య సంస్థ. ఇందులో ఒక చైర్మన్ ఉంటారు. జాతీయ మానవ మానవ పర్సన్ ఎవరు? మానవ హక్కుల కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ చేయండి ఎవరైనా. NHRC చెప్పండి ఎవరైనా. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ ఎవరు? చెప్పండి ఎవరైనా. ఇంపార్టెంట్ పర్సన్ కుమార్ మిశ్రా అండి. లేదు, అరుణ్ కుమార్ మిశ్రా. అరుణ్ కుమార్ మిశ్రా రైట్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. హెచ్ఎల్ దత్తు కాదండి, హెచ్ఎల్ దత్తు వెళ్ళిపోయారు. ఓకేనా, హెచ్ఎల్ దత్తు స్థానంలో ప్రజెంట్ ఎవరంటే మిశ్రా గారు ఉన్నారు, గమనించాలి ప్రజెంట్. ఓకే, మరి 2006లో దీన్ని అయితే సవరించడం జరిగింది. దీని యొక్క కార్యాలయం ఇందులో 4 చైర్పర్సన్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో చైర్మన్ గా నియమితులయ్యేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి పదవి విరమణ చేసిన వారై ఉండాలి. ఓకేనా, కోర్టులో ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ చేసిన వారై ఉండాలి. ఓకేనా, మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసిన మరొక సభ్యుడు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నా లేదా పదవి విరమణ చేసిన వారై కంపల్సరిగా ఉండాలి ఇంకొక సభ్యుడు. మరియు మిగిలిన 2 సభ్యులు ఎవరైతే ఉంటారో, 4 అని చెప్పుకున్నాం కదా మన చైర్మన్ ప్లస్ 4 సభ్యులు 1+4 అన్నట్లు. ఓకే, మరి మిగిలిన 2 సభ్యులు మానవ హక్కుల రంగంలో కలవారై ఉండాలి. ఓకేనా, మానవ హక్కుల రంగంలో ఫర్ ఎగ్జాంపుల్ సంఘ సంస్కర్తలు కావచ్చు. ఓకే, మానవ హక్కుల పైన పోరాటం చేస్తున్నటువంటి సంఘ సంస్కర్తలు తీసుకుంటారండి. ఓకేనా, మరి పై వారందరితో పాటు, పై సభ్యులతో పాటు మరో 4 పదవి రీత్యా సభ్యులుగా ఉంటారు. ఓకేనా, మరి వీరి నియామకం ఏ విధంగా జరుగుతుందండి? సో మానవ హక్కుల చైర్మన్ ని మరి సభ్యులను రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. రాష్ట్రపతి నియమించడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, మరి వీరి నియామకంలో ప్రధానమంత్రి ఇస్తుంది. ఎంతమంది ఉంటారండి? జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన 6 సభ్యులతో కూడినటువంటి ఒక ఏముండాలి, ఒక కమిటీ అయితే ఉండాలి. వారి సలహా జరుగుతుంది. ఎవరెవరు ఉంటారు చూద్దాం. భారత ప్రధానమంత్రి, నెక్స్ట్ హోంశాఖ మంత్రి ఉంటారు, లోక్సభ స్పీకర్ ఉంటారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉంటారు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ఉంటారు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. ఈ 6 అయితే కమిషన్. సో గారు నియమిస్తారు కదా, మరి రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి అధ్యక్షతన 4 సభ్యుల కమిటీ వీరిని నియమించడం అయితే మనము చూడవచ్చండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అప్డేట్ చేస్తాను, PDF అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఉంటారు. మరి వీరి యొక్క పదవి కాలం చూసినట్లయితే కమిషన్ చైర్మన్ మరియు కాలము 5 ఏళ్ళు లేదా వయసు వచ్చే వరకు అయితే ఉండొచ్చండి. 5 ఏళ్ళు మినిమము
అంతేకాకుండా 70 years వచ్చే వరకు కూడా అది ఓకేనా. మరి వీరి యొక్క తొలగింపు ఏ విధంగా ఉంటుంది? వీరు తొలగింపు ఎవరు నియమిస్తారు? సో రాష్ట్రపతి నియమిస్తారు. మరి తొలగించేది ఎవరు? అఫ్ కోర్స్ రాష్ట్రపతి అనేది సింపుల్ కదా. సో కమిషన్ చైర్మన్ రాష్ట్రపతి సభ్యులను తొలగించేటువంటి విధానమునే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యూపీఎస్సీ చైర్మన్ మరియు యూపీఎస్సీలో ఉండేటువంటి సభ్యులు ఏ విధంగా అయితే అదే పద్ధతిని ఇక్కడ అవలంబించడం జరుగుతుంది. మరి వీరి యొక్క విధులు ఏంటండి? మరి జాతీయ మానవ పని చేస్తుంది. చూద్దాం. హక్కులను పరిరక్షించేందుకు కనీస సౌకర్యాలకు దర్శకాలు ఇవ్వడము, మానవ హక్కుల రంగంలో మానవ హక్కుల అవగాహన కల్పించడము, కమిషన్ కు సంవత్సరం కంటే ముందు జరిగిన విచారించే అధికారం లేదు. మరి జాతీయ కమిషన్ చైర్మన్లు జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారిదండి. ప్రీవియస్ గా ఉండే ఇంతకుముందే చెప్పాను కదా, ప్రీవియస్ గా లేదండి. ప్రజెంట్ ఎవరున్నారు? ఇంతకుముందే చెప్పాను నేను. ప్రజెంట్ ఎవరున్నారు? రంగనాథ్ మిశ్రా ప్రీవియస్ పర్సన్. మరి ప్రజెంట్ ఎవరున్నారు చెప్పు. ఇంతకుముందు చెప్పాను కదా నేను. ఏమని చెప్పాను? కుమార్ మిశ్రా. రైట్. మిశ్రా ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, గుర్తుంచుకోవాలి. చూద్దాం. జస్టిస్ జస్టిస్ ఎంఎన్ జస్టిస్ వర్మ ఆనంద్, జస్టిస్ రాజేంద్ర బాబు, కేజీ బాలకృష్ణ. సో మరి ప్రస్తుతం జాతీయ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వెళ్ళిపోయారండి ప్రజెంట్. మిగతా వారంతా గమనిస్తే వాయిస్ బ్రేక్ అవుతుందండి. అవును సార్. అవుతుందా ఒకసారి? ఓకే, ఒక్కసారి ఒక్క నిమిషం. రైట్, ఒకసారి చూడండి. ఇప్పుడు వాయిస్ క్లారిటీగా ఉందా? ఓకే సార్. ఒకరు కాదు, ప్రెసెంట్ ఓకేనా? రిఫ్రెష్. రైట్ రైట్. యా, ప్రెసెంట్ 2016 ఫిబ్రవరి 9 నుంచి వీరైతే కొనసాగారండి. సో ప్రస్తుతం అయితే అరుణ్ కుమార్ మిశ్రా గారు అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. మిశ్రా క్వశ్చన్ అండి, గమనించాలి అందరూ కూడా. నెక్స్ట్ వన్, జాతీయ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ. జాతీయ జాతీయ ఎస్సీ కమిషన్, షెడ్యూల్ క్యాస్ట్. ఓకే, కమిషన్ అండి. మరి జాతీయ ఎస్సీ కమిషన్ అనేది షెడ్యూల్ కమిషన్ సంస్థ అండి. ఓకేనా, చట్టబద్ధమైన భారత రాజ్యాంగంలో గురించి క్లియర్ గా మెన్షన్ చేశారు. తెగలను విభజించి 2019 ఏర్పాటు చేశారు. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఒక ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలో అయితే. మరి చూడండి, శంకర్ కటారియా కరెక్టేనా? రామ్ శంకర్ కటారియా కరెక్టేనా? ఆన్సర్ చేయండి ఎవరైనా. ఆన్సర్ కరెక్టేనా? కామెంట్ చేయండి. వీడియో కట్ అవుతూ వస్తుందా? ఎందుకండి? మేబీ నెట్వర్క్ ఇష్యూ అవుతుందండి. సో ప్రెసెంట్ ఎవరంటే కమిషన్. ఓకే, యా, ఎవరంటే విజయ్ పాల. ఓకే, ప్రెసెంట్ చైర్మన్ గా ఉన్నారు. ఎవరండి? విజయ్ సంపాల.
ఓకేనా అండి, గమనించాలి. సంపాల ప్రెసెంట్ చైర్మన్ గా ఉండడానికి చూడవచ్చు. మరి వీరి యొక్క నిర్మాణం కనుక అయితే జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ లో ఒక చైర్మన్ మరియు వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు మహిళగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి నియామకం ఏ విధంగా ఉంటుంది? జాతీయ కమిషన్ చైర్మన్ ను, వైస్ చైర్మన్ సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. కులాలకు చెందిన కంపల్సరిగా ఎస్సీ కమిషన్ లో కంపల్సరిగా ఎస్సీ కమిషన్, ఎస్సీ అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారిగా ఉండాలి. వీరందరినీ కూడా రాష్ట్రపతిగా మనము చూడవచ్చండి. ఓకేనా, చెప్పుకోవచ్చు. వీరి యొక్క పదవి కాలం ఎంత? 10 years. చూద్దాం. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ సభ్యుల పదవి కాలాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ప్రస్తుతం కమిషన్ పదవి 3 సంవత్సరాలు. గమనించాలి అందరూ కూడా. మరి తొలి విధానం కనుక గమనించినట్లయితే కమిషన్ సభ్యులను రాష్ట్రపతి తొలగించడానికి 3 ఏళ్ళు అంటే 3 years. 3 years అయితే వీరిని నియమించేది మరియు తొలగించేది రెండు కూడా రాష్ట్రపతి గారే. మరి వీరి యొక్క విధి ఏంటండి? అసలు ఎందుకు ఉంది జాతీయ షెడ్యూల్ కమిషన్ అనేది? ఎందుకు ఉంది? కులాల పరిరక్షించడము, షెడ్యూల్ కులాల సాంఘిక ఆర్థిక అభివృద్ధి రూపకల్పనకు కేవలకు సలహాలను ఇవ్వడము. నెక్స్ట్, ఈ కమిషన్ విషయంలో సివిల్ ఉండే అధికారాలు కూడా అండి. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ అయినా కూడా, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ అయినా కూడా ఇవి ఉన్నాయి కదా అండి. ఏం చేస్తాయంటే ఒక్కోసారి కోర్టులలో న్యాయం జరగనప్పుడు డైరెక్ట్ గా వీరిని అప్రోచ్ అవుతారండి. సో కోర్టులకు ఏవైతే అధికారాలు ఉంటాయో, ఒక సివిల్ కోర్టు అధికారాలు చూడవచ్చండి. చాలా చాలా ముఖ్యమైన క్వశ్చన్. ఓకే, మరి షెడ్యూల్ కులాల కమిషన్ జరిగినప్పుడు విచారణ చేయడం. మరి షెడ్యూల్ ఎవరంటే ఫస్ట్ పర్సన్ సూరజ్ బాన్ అండి. సూరజ్ బాన్, తర్వాత సింగ్ పూనియా, సో రామ్ శంకర్ కఠారియా. మరి అంటే ఎవరున్నారు? విజయ్ కంపాలా. నోట్ చేసుకోవాలి, విజయ్ కంపాలా ప్రెసిడెంట్ అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఎవరు చెప్పండి? విజయ్ కంపాలా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ మిషన్ ఎస్టీ 9వ రాజ్యాంగ సవరణ ప్రకారం జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ 2004 సంవత్సరంలో ఏర్పాటు చేయడం అయితే మనము చూడవచ్చు. రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. మన భారత రాజ్యాంగంలోని 138 ఆర్టికల్ ఏ, సబ్ ఆర్టికల్ ఏ ప్రకారం షెడ్యూల్ కమిషన్ అయితే ఏ ఆర్టికల్ ప్రకారం. సో మరి జాతీయ షెడ్యూల్ తెగల గురించి అయితే తెలియజేస్తుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్. ప్రధాన కార్యం ఎక్కడుందండి? మరి రాజ్యాంగ పరంగా షెడ్యూల్ తెగలకు రక్షణ దీని యొక్క లక్ష్యం. భారత రాజ్యాంగం ద్వారా ఏదైతే షెడ్యూల్ తెగలకు కొన్ని హక్కులను కల్పించారు, మరి ఆ హక్కు కాపాడడమే దీని యొక్క ముఖ్యమైన విధిగా చెప్పుకోవచ్చు. నిర్మాణం ఏ విధంగా? జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 3 ఇతర సభ్యులు ఉంటారు. మరి వీరిలో ఒక మహిళా సభ్యురాలు కూడా తప్పనిసరి. వీరందరూ షెడ్యూల్ తెగలకు సంబంధించిన వారే ఉండాలి, కంపల్సరీ. అది ఎస్సీ కమిషన్ లో ఎస్సీలై ఉండాలి. సో ఎస్టీ కమిషన్ లో వీళ్ళతో సహా అందరూ ఎస్టీ షెడ్యూల్ వారై కంపల్సరిగా ఉండాలి. సేమ్ వీరి నియామకం కూడా రాష్ట్రపతి ఇస్తారు, తొలగించే అధికారం కూడా రాష్ట్రపతి. వీరి యొక్క టెన్యూర్ కాలము 3 సంవత్సరాలు. వీరిది కూడా ఓకేనా, 3 years అండి. వీరి యొక్క పదవి కాలం కూడా 3 సంవత్సరాలు చెప్పుకోవచ్చే. ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే విధులు. వీరి యొక్క విధులు ఏంటి? షెడ్యూల్ రాజ్యాంగ వీరి రక్షణ కోసం రాష్ట్రపతి ప్రత్యేక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, సివిల్ కోర్టుకు అధికారాలు ఈ కమిషన్ కు ఉంటాయి. సివిల్ కోర్టుకు ఉండేటువంటి అధికారాలు సేమ్
మనం ఇంతకుముందు ఎస్సీ కమిషన్ కూడా చూసాం కదా. దీనికి సివిల్ కోర్టుకు ఉండేటువంటి అధికారాలు అయితే ఎస్టీ కమిషన్ కూడా ఉంటాయి. ఎస్టీ కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు? తర్వాత ఉర్మిళా సింగ్, రామేశ్వర్ ఓరన్, నెక్స్ట్ నంద కుమార్ సాయి. మరి ప్రశ్నారండి కరెక్ట్ అండి, నంద కుమార్ సాయి కరెక్ట్ చేయండి. ఓకే, అది కామెంట్ చేయాలి ఎవరికైనా. షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క చెప్పమంటారా? హర్షిత్ చౌహాన్. ఓకే, హర్షిత్ వచ్చినటువంటి వారు ఎవరు? ఓకేనా? Yeah, Harshit Chauhan. చౌహాన్ కాదు, చౌహాన్ కాదు, చౌహాన్ తప్పు పడింది, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ వెనుకబడిన తరగతుల మరి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏంటండి? బ్యాక్వర్డ్ కాస్ట్. ఒకసారి స్పీకర్ అనేది అందరూ స్పీకర్ ఆఫ్ చేయండి, ఆన్ చేస్తే. ఓకే, పడిన తరగతుల కమిషన్ అండి. సో నేషనల్ కమిషన్ గా అయితే చెప్పుకోవచ్చు. క్లియర్ గా ఉందా అండి? వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా? క్లియర్ గా ఉంది? బ్రేక్ అవుతుంది సార్ అక్కడక్కడ. ఓకే, క్లియర్ గా లేదా? మేబీ నెట్వర్క్ ఇష్యూ. నిన్న బాగానే ఉంది కదా, ప్రాబ్లం రాలేదు. మరి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారండి? ఈ యొక్క జాతీయ అంటే నేషనల్ బీసీ కమిషన్ యాక్ట్ 1993 ప్రకారం 1993 ఆగస్టు 14వ తారీఖున దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగంలో దీని గురించి క్లియర్ మెన్షన్ చేయడాన్ని మనం అయితే చూడాలి. మరి తెగలకు చెందని వర్గాలను అంటే వెనుకబడిన అంటారు. ఓకేనా? షెడ్యూల్ తెగలకు చెందిన వారందరినీ కూడా మరి 21వ సంవత్సరంలో మైసూర్ సంస్థానంలో తొలిసారిగా దాన్ని జరిగింది. ఎప్పుడండి? 1921వ సంవత్సరం మైసూర్ సంస్థానంలో తొలిసారిగా ఫస్ట్ టైం వెనుక అనేటువంటి వర్డ్ ని ఉపయోగించారు. 340 ఏం అధికరణ అండి? 340 వెనుకబడిన తరగతుల సామాజిక కమిషన్ ఏర్పాటు చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మరి 1953లో కాకా సాహెబ్ కాలేకర్ కమిషన్ వేగా ఇందులో ఒక నివేదికనైతే సమర్పించడం జరిగింది. ఓకేనా? 2399 కులాలు అంటే బీసీ కులాలు ఉన్నాయండి. 2399. కాబట్టి వీరి అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సో మరి జనతా ప్రభుత్వం 78లో బీసీ మండల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. జనతా ప్రభుత్వము 1978లో బీసీ మండల్ కమిషన్ ను ఏర్పాటు చేయగా 19 సమర్పించవచ్చు.
మరి ఇందులో 3,700 బడినవిగా వెనుక ఇక్కడ మెన్షన్ చేశారు. దేశ జనాభాలో వీరు 50. విపి సింగ్ ప్రభుత్వం 1990లో రిజర్వేషన్లు కల్పించగా ఇందిరా సహాని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని తీర్పునివ్వడాన్ని మనం అయితే చూడవచ్చు. మరి కోర్టు ఆదేశాల అనుసారము 1993 ఆగస్టు 4వ తేదీన సరండి జరిగింది ఏర్పాటు. ఓకేనా, ఆదేశానుసారం 1993 ఆగస్టు 14న బీసీ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం అయితే మనము. ఓకేనా, క్వశ్చన్ ఏ కమిషన్ చూసామంటే మనం జాతీయ మానవ హక్కుల కమిషన్ చూసాము, ఎస్టీ కమిషన్ చూసాము, మహిళా కమిషన్ చూసామా? డిస్కస్ చేయలేదు కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్. సో మరి ఇది ఒక బహుళ సమైక్య కమిషన్ అండి. ఇందులో ఒక చైర్మన్ ఉంటారు, ముగ్గురు సభ్యులు ఉంటారు, ఒక కార్యదర్శి ఉంటారండి. ఒక సభ్యుడు కార్యదర్శిగా ఉండడానికి చూడవచ్చు. మరి కార్యదర్శులను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే రాష్ట్రపతి, మరియు తొలగించడం కూడా. మరి ఈ యొక్క పదవి కాలము 3 సంవత్సరాలండి. ప్రస్తుత వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎవరండి? భగవాన్ లాల్ సాహ్ని. కరెక్టేనా అండి? భగవాన్ లాల్ సాహ్ని కరెక్టేనా? చెప్పమండి. భగవాన్ సాహ్ని కరెక్టేనా? ఎస్. క్వశ్చన్ లాల్ సాహ్ని చూడవచ్చు. ఓకే, వీరి యొక్క చూద్దాం. కమిషన్ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఇవ్వడము, కులాన్ని తరగతులు చేర్చాలన్నా తొలగించాలన్నా సూచన చేయడం అంశాలు ఉంటాయి. మరి ఇక్కడ 10 ఏళ్లకు తరగతి సమీక్షించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పణ. జాతీయ తరగతుల ఫస్ట్ చైర్మన్ జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్, తర్వాత శ్యామ్ సుందర్ గారు, నెక్స్ట్ రామ్ సూరత్ సింగ్ పాండ్యన్, భగవాన్ లాల్ సాహ్ని ప్రస్తుతం ఉండడాన్ని మనం చూడవచ్చు. సో ఏమేమి చూసాం మనము? జాతీయ మానవ హక్కుల కమిషన్ చూసాము. నెక్స్ట్ జాతీయ బీసీ కమిషన్ కూడా చూడడం అయితే జరిగిందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఈరోజు చెప్పుకోవడం అయితే జరిగిందండి. సో నెక్స్ట్ మళ్ళీ మనము నెక్స్ట్ టాపిక్ తో రేపు కలుద్దామండి. ఓకేనా? సో క్లాస్ అయితే ½ అన్ అవర్ లో అలా లేట్ అవుతుందండి, క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? రైట్. మన పీడిఎఫ్ అప్డేట్ చేస్తాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో రేపటి క్లాస్ లో మళ్ళీ కలుద్దాము. సార్ పీడిఎఫ్ ఎక్కడ అప్డేట్ చేస్తారు? వాట్సాప్ లోనా? ఇక్కడే ఉంటుంది. క్లాస్ ఉంది కదా, క్లాస్ ని దానిపైన క్లిక్ చేయగానే మీకు అక్కడ సమ్మరీ, స్టూడెంట్, రికార్డింగ్, టెస్ట్ అని ఉంటుంది కదా. సో టెస్ట్ దగ్గర చివరిగా చూసినట్లయితే స్టడీ మెటీరియల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. చూసారా? స్టడీ మెటీరియల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీకైతే కనిపిస్తుందండి. ఓకే ఓకే సార్. రైట్. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.